ఈ కథనం న్యూ లండన్ అనే పేరుగల డిస్టోపియన్ నగరంలో విశదపరుస్తుంది. ఇక్కడ మానవ పరిణామం గణనీయమైన మరియు తీవ్రమైన మలుపు తీసుకుంది. మానవులు ఇకపై సంతానోత్పత్తి చేయరు మరియు ప్రతి పిండం సృష్టించబడింది మరియు ఆల్ఫా, బీటా, గామా అనే 5 కౌలాలలో ఒక నిర్దిష్ట కౌలానికై కేటాయించబడుతుంది. బీటా మరియు ఎప్సిలాన్. ఆల్ఫాలు మరియు బీటాలు అత్యంత తెలివైన వారు మరియు విశేషాధికారులుగా పరిగణించబడుతున్నారు. అయితే డెల్టాలో మరియు ఎప్సిలాన్లో వంటి 5వ కౌలాలో క్లోన్ చేయబడే అవాంఛనీయమైన ఉద్యోగాలను కేటాయించారు. పుట్టిన తరువాత పిల్లలందరూ తమ హోదాకు కట్టుబడి ఎలక్ట్రిక్ ఉత్పత్తులను ఉపయోగించి కండిషన్ చేయబడతారు. వారు వాటన్నింటినీ స్లు మరియు నెలితో అందించాలి. వారు వారి సందులో ఉంటారు. ఈ ప్రదేశం నేరం లేదా హింస లేకుండా అత్యంత భవిష్యత్తుకు సంబంధించినది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు మరియు ముఖ్యంగా ప్రజలు గౌరవంగా చూస్తారు. అయితే అలా చెప్పడంతో న్యూ లండన్లో 3 విచిత్రమైన నియమాలు కూడా అమలు చేయబడ్డాయి, ఎందుకంటే పునరుత్పత్తి ఇప్పుడు రాష్ట్ర బాధ్యతగా ఉంది. ఇకపై కుటుంబం, తండ్రి లేదా తల్లి అనే భావన లేదు. ఎవరూ వివాహం చేసుకోవడానికి లేదా ఏకస్వామ్య సంబంధంలో ఉండటానికి అనుమతించబడరు మరియు గోప్యత కలిగి ఉండటం ఖచ్చితంగా నిషేధించబడింది. న్యూ లండన్ యొక్క మొత్తం జనాభాలో ఇంద్ర అని పిలువబడే ఒక బయోనిక్ చిప్ అమర్చబడింది. ఇది నగరంలో పారదర్శకతను కాపాడటానికి బాధ్యత వహిస్తుంది. చిప్ కారణంగా ప్రతి ఒక్క నివాసి ఇతరులు ఏమై చేస్తున్నారో గమనించగలరు. టాయిలెట్ గోప్యతను కాపాడుకోవడానికి మీ కంటి చిప్ని తీసివేయడం మాత్రమే మార్గం, కానీ ఇది సాధారణంగా అనైతికంగా పరిగణించబడుతుంది. అలాగే ఎవరైనా దుఃఖం, భయం లేదా ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాల సూచనను కూడా అనుభవించే వారు కేవలం సోమ అనే ఆనందాన్ని కలిగించే మాత్రను తీసుకోవాలి. ఒక రోజులో 100 సోమాలను కూడా సేవించవచ్చు. ఈ పీకు ధన్యవాదాలు. ప్రపంచంలో ఎవరూ విచారంగా లేని ఏకైక నగరంగా న్యూ లండన్ గర్వపడుతుంది. ప్రారంభంలో న్యూ లండన్ ప్రభుత్వంలో మైక్రోబయాలజిస్ట్గా పనిచేస్తున్న బీటా ప్లస్ నివాసి లానినా క్రౌన్ అనే మా కథానాయకులలో ఒకరితో మాకు పరిచయం ఏర్పడింది. ఒకరోజు ఆమె పనిలో బిజీగా ఉన్న సమయంలో ఆమెను అకస్మాత్తుగా ఆల్ఫా ప్లస్ బెర్నార్డ్ ఆఫీసుకి పిలిపించారు. ఒకరు వారి ఉన్నతాధికారులకు విధేయత చూపవలసి ఉంటుంది కాబట్టి లానినా త్వరగా అక్కడికి మరియు దారిలో వెళుతుంది. మేము అందమైన మరియు భవిష్యత్ నగరం యొక్క సంగ్రహావలోకనం పొందుతాము. ఆమె వచ్చినప్పుడు బెర్నార్డ్ హెన్రీ అనే మరో ఆల్ఫా ప్లస్తో ప్రత్యేకంగా నిద్రించడం ద్వారా ఆమె నిబంధనలను ఉల్లంఘిస్తోందని మరియు స్వార్థపూరితంగా ఉందని హెచ్చరించాడు. లానినా దీనిని తిరస్కరించినప్పుడు బెర్నార్డ్ గత కొన్ని వారాల్లో ఆమె మరియు హెన్రీ కలిసి నిద్రించిన 22 సార్లు చౌపైంచే ప్రాజెక్ట్ను పైకి లాగాడు. గౌప్యతా నియమాలు లైవనే నిరూపిస్తుంది. బయలుదేరే ముందు బెర్నార్డ్ లానినా తదుపరిసారి మరింత జాగ్రత్తగా ఉండాలని మరియు విశ్రాంతి తీసుకోవడానికి సోమ మాత్రను తీసుకోవాలని సూచించాడు. తరువాత మేము సావేజ్ యాంట్స్ యొక్క ప్రకటనను చూపాము. న్యూ లండన్ సభ్యులకు సావేజ్ యాంట్స్ థీమ్ పార్కుగా పరిగణించబడుతుంది. ఇది సహజంగా జన్మించిన మానవులు 200 సంవత్సరాల క్రితం న్యూ లండన్ ప్రాజెక్టుకు సైన్ అప్ చేయడానికై నిరాకరించిన ప్రదేశం. సావేజ్ యాంట్స్లోని వ్యక్తులు సంబంధాలు కలిగి ఉంటారు, పెళ్లి చేసుకుంటారు మరియు పిల్లలను కూడా కలిగి ఉంటారు. వారందరూ చాలా పేదవారు మరియు న్యూ లండన్ యొక్క గ్లిట్చ్ మరియు గ్లామర్కు దూరంగా ఉన్న తక్కువ కమ్యూనిటీలలో నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు సోమను తీసుకోరు. వారు జీవించడానికి ప్రయత్నిస్తారు, కానీ వారికి మరింత స్వేచ్ఛ కూడా ఉంది. కానీ న్యూ లండన్ ప్రజలకు క్రూరులు కేవలం జూ వంటి వినోద సాధనం. వారు తమ ఉన్నతమైన ప్రత్యర్థులను అలరించడానికి వివిధ అవమానకరమైన ఉపాయాలు కూడా చేస్తారు. ఈలోగా న్యూ లండన్లోని బెర్నార్డ్కు న్యూ లండన్ డైరెక్టర్ 7 సూచనలను అందజేశారు. అక్కడైతే చేరుకోగానే ఒక ప్రమాదాన్ని పరిశోధించడానికై బెర్నార్డ్ ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్నాడు. ఒక ఎత్తైన ప్రదేశం నుండి చనిపోయిన వ్యక్తి అసాధారణంగా ఎప్సిలాన్గా గుర్తించబడ్డాడు.
మరొక ఎప్సిలాను సిజార్ 16 అతను కొన్ని భావోద్వేగాలను పంచుకున్నట్లుగా తన స్నేహితుడికై దస్ఖయిస్తున్నట్లు కనిపిస్తాడు. కానీ ఎవరైనా ఒక మాట చెప్పకముందే బయర్నార్డ్ మొత్తం సౌమాన పంచాడు దేహాన్ని చూసే వారై షాక్ను ఎదుర్కోవడానికై సేకరించడం మరియు వారందరినీ తొలగించడం. అతను బాల్కనీలలో ఒకదాని నుండి పడిపోయాడని అందరూ నమ్మాలని కోరుకుంటారు. కానీ బెర్నార్డ్ మరింత చెడు సంఘటన జరిగితే ప్రశ్నించడం ప్రారంభించాడు. అతను పడిపోకపోతే అతను దూకగలడేమో. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అనూహ్యమైన దాన్ని చేయడం అనే భావన వినబడలేదు. దీని తరువాత అతను తన సన్నిహిత స్నేహితురాలు విమా వాట్సన్ను సందర్శిస్తాడు. అతను నగరంలో ఆనందించే సమావేశాలకు కూడా ముఖ్యుడు. న్యూ లండన్ నివాసితులు వచ్చి విశ్రాంతి తీసుకోగలిగే ఇంద్రియ రాత్రి పార్టీలను నిర్వహించడంలో ఆమె బాధ్యత వహిస్తుంది. మరణించిన ఎప్సిలాన్ గురించి మరియు అతను ఊహించలేనిది ఎలా చేశాడనే దాని గురించి బెర్నార్డ్ ఆమెతో తెలియజేస్తాడు. అయితే వాట్సన్ అతని వాదనలను తోసిపుచ్చాడు. అదే అసాధ్యమని పేర్కొన్నాడు. ఒక ఎప్సిలాన్ స్వతంత్రంగా ఆలోచించడం ప్రారంభించినప్పటికీ సోమాపిల్ వారు డిప్రెషన్కు లోనవడానికి మరియు అలాంటి చర్యను చేయడాన్ని ఎప్పటికీ అనుమతించదని ఆమె వాదించింది. సిరీస్ తర్వాత మేము మా ఇతర కథానాయకుడు జాన్ను కలిసే సావేజ్ యాండ్స్కి మారుతుంది. అతను సావేజ్ సర్కస్కు ప్రాప్స్ మేనేజర్గా పనిచేసే శ్రద్ధగల మరియు నిజాయితీగల వ్యక్తి. అయినప్పటికీ అతను బలహీనంగా ఉన్నందుకు అతని యజమాని మరియు ఇతర సహోద్యోగులచే తరచుగా వేధింపులకు గురవుతాడు. అతను తన మద్యపానం మరియు ప్రేమగల తల్లితో నివసిస్తున్నాడు. ఆమె విడిపోయిన భర్త తిరిగి వస్తాడని రోజంతా ఎదురుచూస్తూ ఇంట్లోనే ఉంటుంది. గతాన్ని మరచిపోయి ముందుకు సాగమని జోన్ ఎల్లప్పుడూ ఆమెకు సలహా ఇస్తాడు. కానీ ఆమె ఆ రాత్రికి ఇష్టపడదు. ఇద్దరూ నిద్రిస్తున్నందున బయట ఎవరో ఒకరు ఆయుధాన్ని పట్టుకుని జాగ్రత్తగా తలుపు తెరిచినప్పుడు జాన్ మేల్కొంటాడు. బెస్ట్ ఫ్రెండ్ మాడిసన్ మరియు అక్కడ ఉన్న ఇతర సాయుధ వ్యక్తుల సమూహం మరియు అతను ఏదైనా చెప్పకముందే తెలియని వ్యక్తులు అతన్ని పట్టుకుని తీసుకువెళతారు. కొద్దిసేపటి తర్వాత జోన్ ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ గ్రూప్ నాయకురాలు షీలా తనను తాను పరిచయం చేసుకుంటుంది. న్యూ వరల్డ్ స్కాంబాబ్లను తీసుకురావాలని నిశ్చయించుకున్న తన ప్రజలు నిరోధక కల్కని ఆమె వెల్లడించింది. సావేజ్ యాండ్స్లోని మైనారిటీలు న్యూ లండన్ వాసులచే జంతువులుగా పరిగణించబడుతున్నారని ఇక్కడ మేము తెలుసుకున్నాము. అందుకే వీటన్నింటికీ ముగింపు పలకాలని వారు కోరుతున్నారు. మరియు జాన్ ప్రాప్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందున నకిలీ తుపాకులను లోడ్ చేయడానికి అతను బాధ్యత వహిస్తాడు. షీలా అతన్ని నిజమైన బల్లెట్లతో తుపాకీలను లోడ్ చేయాలని కోరుకుంటాడు. తద్వారా వారు న్యూ లండన్ వాసుల తదుపరి సమూహాన్ని ఊచకోతకొస్తారు. భయపడి జాన్ తాను చేయలేనని పేర్కొన్నాడు. కానీ అతను చేయకపోతే అతను మరియు అతని తల్లి వెంబడించబడతామని షీలా హెచ్చరించింది. ఎక్కడైనా బెర్నార్డ్ ఆ రోజు ముందు చూసిన దర్శనాల వల్ల ఇప్పటికీ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అందువల్ల విశ్రాంతి తీసుకోవడానికి అతను కాసేపు తన కంటి చిప్ని తీసివేస్తాడు. కానీ అతను అలా చేసిన వెంటనే న్యూ లండన్ డైరెక్టర్ అతనిని తన కార్యాలయానికి పిలుస్తాడు. అక్కడ అతను ఆల్సాప్లస్గా ఉండటానికి అతను అనర్హుడని బెర్నార్డ్కి తెలియజేశాడు. ఎందుకంటే అతను దృఢంగా మరియు తగినంత డిమాండ్లో లేడు. అతను వ్యక్తిగతంగా ప్రవర్తించినందుకు బెర్నార్డ్ను మందలించాడు. అతని ఆలోచనలను క్లియర్ చేయడానికి సావేజ్ యాండ్స్లో విరామం తీసుకోవాలని సూచించబడింది. ఆ సాయంత్రం కొంత బాధలో ఉన్న బెర్నార్డ్ లానినాను కలుస్తాడు మరియు ఆ రోజు అతనితో జరిగినదంతా బయటపెట్టాడు. అతను ఒంటరితనం వంటి భావోద్వేగాలను అనుభవించడం ప్రారంభించాడని, అందుకే అతను ఈ సావేజ్ ల్యాండ్లకు పంపబడ్డాడని కూడా అతను వెల్లడించాడు. లానినా అతని పట్ల సానుభూతి చూపుతుంది మరియు అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అతనితో పాటు సావేజ్ ల్యాండ్స్కి వెళ్లేందుకు ఆమె సమ్మతిస్తుంది. మరుసటి రోజు ఉదయం వారు రాకెట్లో బయలుదేరారు. అది వారిని 12 నిమిషాల కంటే తక్కువ సమయంలో వారి గమ్యస్థానానికి చేరవేస్తోంది. తీసుకోండి. బెజోస్ వారి రాకతో
వారి హోటల్ వద్ద రిసెప్షనిస్ట్ వారు సావేజ్ ల్యాండ్స్లో పాల్గొనగల వివిధ పర్యటనలు మరియు ఆకర్షణల గురించి వారైకై తెలియజేస్తారు. ప్రత్యేకించి గర్భవతి కావడం, వాహనాలు నడపడం, ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం వంటి విచిత్రమైన ఆచారాల వల్ల లానినా ఆశ్చర్యపోయింది. దీనిని అనుసరించి వారు టూర్ బస్సులో ఎక్కారు మరియు న్యూ లండన్లో డిపార్ట్మెంట్ స్టోర్ వద్ద సందడి, వివాహం మరియు దేవునిపై విశ్వాసం అంటే అపారమైన అనేక క్రూరమైన సంఘటనలను గమనిస్తారు. మరోవైపు కల్ట్ సభ్యులు తన తల్లిని లక్ష్యంగా చేసుకుంటారని భయపడి సంకోచించే జాన్ తుపాకీలోకి నిజమైన బుల్లెట్లను లోడ్ చేయవలసి వస్తుంది. అతని ప్రాణ స్నేహితుడు మాడిసన్ కూడా అతని చుట్టూ ప్రవర్తించడం ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ రోజు చివరి ప్రదర్శనం హౌస్ ఆఫ్ మోనోగామి ప్రారంభమవుతుంది మరియు బెర్నార్డ్ మరియు లానినాతో సహా న్యూ లండన్ వాసులు అందరూ ప్రేక్షకులలో కూర్చున్నారు. కాసేపటికి పనులు యథావిధిగా సాగుతాయి. కానీ ఆసరా తుపాకీ కాల్చే సమయం వచ్చినప్పుడు నిజమైన బుల్లెట్ బయటకు వచ్చి ఒక వ్యక్తిని చంపుతుంది. ప్రేక్షకులు ఇప్పటికీ ఇది ప్రదర్శనలో భాగమని నమ్ముతారు, కాబట్టి వారు ఉత్సాహంగా చూస్తారు. కానీ వెంటనే కొంతమంది కల్ట్ సభ్యులు తమ సీట్లలో నుండి లేచి అందరిపై కాల్పులు జరుపుతారు. వారు చాలా మంది కొత్త లండన్ వాసులను చంపేస్తారు. మరయ్యదైనై చూసైన లహనైనా చివరకు ఏదో తప్పు జరిగిందనై తలసుకుంటుంది. తుపాకీ కాల్పుల నుండి త్రుటిలో తప్పించుకుంటూ ఆమె త్వరగా బెర్నార్డ్ని పట్టుకుని అక్కడి నుండి పారిపోయింది. కానీ దురదృష్టవశాత్తు వారు కొంచెం ముందుకు వెళ్ళగానే బెర్నార్డ్ ఛాతీలో కాల్చబడ్డాడని మరియు అతను స్పృహ కోల్పోతున్నాడని ఆమె గ్రహిస్తుంది. ఎలాగోలా అతన్ని దగ్గర్లోని నివాసానికి ఈడ్చుకెళ్లి ఏడవడం మొదలుపెట్టింది. విషయాలను మరింత దిగజార్చడానికి కల్ట్ సభ్యులు వారి కోసం వెతుకుతూ బయటికి వస్తారు. జన్ వారిని గుర్తించి ఇతర కల్ట్ సభ్యులను అప్రమత్తం చేయడానికి సిద్ధమవుతాడు. కానీ ఆ అమాయక జంటను చూడగానే ఆశ్చర్యకరంగా మనసు మార్చుకుని వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. కొంతకాలం తర్వాత జోన్ తన ఇంటికి జంటను తీసుకువస్తాడు. అక్కడ అతని దయగల తల్లి లిండా బెర్నార్డ్ను రక్షించడానికి తన వంతు కృషి చేస్తుంది. ఆమె అతని శరీరం నుండి బుల్లెట్ను తీసివేసి అతని గాయాలను కుట్టడానికి సిద్ధంగా ఉంది. కానీ అప్పుడే జాన్ స్నేహితుడు మాడిసన్ బయటికి వస్తాడు. ఆమె చివరి ఇద్దరు కొత్త లండన్ వాసులను వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకంటే ఎవరైనా ఆ దుకాణం వైపు పారైపోవడాన్ని చూసైన జాన్ త్వరగా వారైన అటకపై దాచేయి మాడిసన్నై లోపలైకై స్వాగతించాడు. న్యూ లండన్ వాసులు గురించి తనకు తెలియదని అతను ఆమెకు వాగ్దానం చేస్తాడు. కానీ మాడిసన్ సందేహాస్పదంగా ఉన్నాడు. ఆమె ఇంటి చుట్టూ వెతకడం ప్రారంభించింది మరియు అకస్మాత్తుగా బెర్నార్డ్ స్పృహలోకి తిరిగి వచ్చి నొప్పితో విలపించడం ప్రారంభించాడు. ఆమె అబద్ధం చెప్పబడిందని కోపంతో ఆమె తన తుపాకీని జోన్ వైపు చూపుతుంది. కానీ అదృష్టవశాత్తు లిండా ఆమెను వెనుక నుండి పొడిచి చంపింది. మాడిసన్ ఎలాగైనా ఊరుకున్నాడు. దీని తరువాత వారు నలుగురు జాన్ కారులో ఎక్కి ఇంటి నుండి బయలుదేరారు. అయితే కల్ట్ సభ్యులు మార్గంలో మూసివేస్తారు. వారు న్యూ లండన్ వాసులో ప్రయాణిస్తున్న బస్సు పూర్తిగా ధ్వంసమైందని గమనించారు. బెర్నార్డ్ ఇప్పుడు కొంత మెరుగైన అనుభూతిని ప్రారంభించాడు. ప్రతిదానికి ది సావేజెస్ను నిందించడం ప్రారంభించాడు. అయితే వారై మనగడ వారై వల్లనే అని లానైనా జోక్యం చేసుకుంటుంది. ఇంతలో జోన్ తల్లి లిండా కూడా న్యూ లండన్లో నివాసి అని మరియు ఆమె తన ప్రేమ ఆసక్తితో 3 దశాబ్దాల క్రితం సావేజ్ ల్యాండ్స్కు వెళ్ళిందని మేము కనుగొన్నాము. అయినప్పటికీ ఆమె గర్భవతి అయిన తర్వాత న్యూ లండన్లో బిడ్డను కనడం చట్టవిరుద్ధం కాబట్టి ఆమె తన కొడుకు కోసం సావేజ్ ల్యాండ్స్లో ఉండాలని ఎంచుకుంది. ఆమె భర్త తిరిగి వస్తానని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. కానీ అతను ఎప్పుడూ చేయలేదు. సావేజ్ ల్యాండ్లను చుట్టుముట్టే విద్యుదయస్కాంత అవరోధం ఉందని కూడా మేము తెలుసుకున్నాము. ఒక క్రూరుడు దానిని దాటడానికి ప్రయత్నిస్తే అతను లేదా ఆమె వెంటనే భస్మమైపోతారు. అయినప్పటికీ లిండా వంటి న్యూ లండన్ నివాసి దానిని అప్రయత్నంగా దాటవేయవచ్చు. అయినప్పటికీ
షాపింగ్లో జన్మించిన ఆమె కుమారుడు జాన్కు ఆల్సాప్లస్ లైక్ బెర్నార్డ్ నుండి సహాయం అవసరము. అందుకే ఆమె మరియు జాన్ తమ ఇంటికి తిరిగి వస్తారని ఆశతో న్యూ లండన్ వాసులకు సహాయం చేసింది. కొంతకాలం తర్వాత సమూహం సరిహద్దుకు చేరుకుంటుంది. దురదృష్టవశాత్తు కల్ట్ సభ్యులు తనిఖీ చేస్తున్నారు. అందువల్ల లిండా ప్రతి ఒక్కరిని సమీపంలోని అడవికి మార్గనిర్దేశం చేస్తుంది. ఇది అడ్డంకి మీదుగా మార్గం కూడా ఉంది. వారు కాలినడకన ప్రయాణించి దాదాపు అక్కడికి చేరుకున్నారు. కానీ అకస్మాత్తుగా సాయుధ కల్ట్ సైనికుల బృందం వారిపై కాల్పులు జరుపుతోంది. బెర్నార్డ్ మరియు లెనినా త్వరితంగా అడ్డంకిని దాటారు మరియు ఒక కల్ట్ సైనికుడు వారిని అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు అతను బౌడైదగా కాలైపోతాడు. ఎంత మూర్ఖుడు! దీనిని చూసిన జోన్ వెళ్ళడానికి వెనుకాడతాడు. కల్ట్ సోల్జర్స్ కి షాట్ తీయడానికి తగినంత సమయం ఇచ్చాడు. అదృష్టవశాత్తు లిండా అతన్ని లైన్ మైతోగా నట్టయివేస్తుంది మరియు జోన్ కాలైపోకుండా సావేజ్ లియాన్స్ నుండి తప్పించుకున్నాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ న్యూ లండన్ వాసులు కాబట్టి ఇది సాధ్యమైంది. దీనితో క్రూరమైన క్షుద్ర నాయకురాలు షీలా వారిని చూస్తూ ఉండగా వారందరూ ఆ ప్రదేశం నుండి తప్పించుకుంటారు. దురదృష్టవశాత్తు వారు రాకైకి ఎక్కైనప్పుడు వారైనా రచించడానికై ప్రయత్నిస్తున్నప్పుడు తన తల్లై కాల్చివేయబడిందని జోన్ తెలుసుకుంటాడు. జాగ్రత్తగా ఉండాలని మరియు జాగ్రత్తగా ఉండమని ఆమె వారికి సలహా ఇవ్వడంతో ఆమె నెమ్మదిగా తన గాయాలకు లొంగిపోతుంది. తరువాతి సన్నివేశంలో బృందం న్యూ లండన్కు తిరిగి వస్తుంది మరియు అత్యంత అధునాతన వైద్య సేవలను ఉపయోగించి బెర్నార్డ్ పూర్తిగా నయమవుతుంది. అయినప్పటికీ లానినా వింతగా అనిపిస్తుంది మరియు అపరాధం మరియు విచారంతో నిండిపోయింది. సోముడు కూడా ఆమెకు సహాయం చేయలేడు. ఆమె భావాలను అభివృద్ధి చేయడం ప్రారంభించినట్లుగా కనిపిస్తుంది. ఇది న్యూ లండన్లో సాధ్యం కాదు. మరోవైపు జాన్ ఒక గదిలో బంధించబడ్డాడు. అక్కడ అతను తన తల్లి గురించి అరుస్తూ ఉంటాడు మరియు దేశం మొత్తం మీద అత్యంత తెలివైన వ్యక్తి అయిన ముస్తఫా మొండే అతనైనా నైసైతంగా గమనించాయి. క్రౌరలో చాలా బలహీనంగా ఉన్నారని ఊహించాడు. ఒకరై మరణం ఇతను బాధపడాలని కోరుకుంటుండగా మోండే సానుభూతితో ఉన్నాడు మరియు అతని హీరోయిక్స్ కోసం న్యూ లండన్లో కలిసిపోవాలని నిర్ణయించుకున్నాడు. చివరికి ఆమె అతన్ని గది నుండి బయటకు పంపుతుంది మరియు జోన్ మొదటిసారిగా అధునాతన నగరం వైపు చూస్తుంది. మరుసటి రోజు ఉదయం జోన్ యొక్క ఏకీకరణ ప్రారంభమవుతుంది. అనుబంధం ముస్తఫా మొండే బెర్నార్డ్కు వ్యక్తిగతంగా సావేజ్ గురించి తెలుసు కాబట్టి ఆ పనిని అప్పగించాడు. అయితే పనులు అనుకున్న విధంగా జరగడం లేదు. ఎలివేటర్, ఎత్తైన ఆకాశహర్మ్యాలు మరియు దిశోమా వంటి ప్రాథమిక సౌకర్యాల గురించి కూడా జాన్ భయపడతాడు. అతను వాటన్నింటినీ తిరస్కరించాడు మరియు కొంతకాలం తర్వాత నిశ్శబ్దంగా కొనసాగాడు. ఇందిరా నౌకను అమలు చేయడం కోసం అతని కళ్లను అంచనా వేయడానికై ఒక నైపుణ్యుడు అతని దగ్గరైకి వచ్చాడు. ఆశ్చర్యకరంగా అతను ఆల్ఫా అనే దేశవేత్తైన మాత్రమే కలిగి ఉన్న చాలా అసాధారణమైన కన్ను కలిగి ఉన్నాడని అతను కనుగొన్నాడు. ఎక్సోటిక్స్ అన్ని నివాసితులలో అత్యంత అసాధారణమైనవి మరియు ఉన్నతమైనవి మరియు న్యూ లండన్ పౌరులలో కేవలం 1% మాత్రమే గుర్తించబడతారు. ఈ ఆవిష్కరణ ఉన్నప్పటికీ జోన్ ఇంప్లాంట్ పొందడానికై నిరాకరించాడు మరియు బెర్నార్డ్లైనప్పుడు అతను గది నుండి జారైపోయాడు. అతను సెంట్రల్ హాల్లోకై బయలుదేరాడు. అక్కడ వ్యక్తులు అందరూ క్రౌరుడైన చూడటానికై వినోదం పొందారు. వారు అతనిని లేబుల్ చేశాయి. జోన్ భయాందోళనలకు గురై పారైపోయే వరకు అతని వైపు చూస్తారు. ఆపై అతను ఎసైలాన్ విభాగానికి వెళ్తాడు. అక్కడ అభిప్రాయం లేని వ్యక్తులందరూ అల్పాహారం తీసుకుంటారు. జాన్ యొక్క భయాన్ని గమనిస్తారు. అంతకుముందు ఎమోషనల్ ఎప్సిలాన్ జాబ్ 60ని చూడండి. కొన్ని కారణాల వల్ల అతని వేమర్క్యార్ని అతని పేరుగా ఉపయోగించుకుని అతనిని అతని టేబుల్కై రవాణించాయి. అతని భోజనాన్ని ప్రతిపాదించాడు. ఆశ్చర్యకరంగా జాన్ దానిని ఆరాధించాడు మరియు ద్వయం కనెక్ట్ అవ్వడం ప్రారంభించింది. అయితే
వారై పరస్పర చర్య డైరెక్టర్ ఎడ్గదైలోకై చొరబడై అన్నయ్య ఎసైలాన్లను చెదరదొట్టైనప్పుడు ఒక స్వాతవుగా మగ్గించాడు. ఆపై అతను జోన్ను అతనితో పాటు వెళ్ళమని ఒప్పించాడు. అతను నిజంగా సరైపోయే ఉన్నతమైన ప్రదేశానికై అతన్ని నడిపించగలడని నొక్కై చెప్పాడు. భయపడైన మరియు అయోమయంలో ఉన్న జోను మరొక వైపు సమ్మతించాడు. బెర్నార్డ్ కూడా జోన్ కోసం వెతుకుతున్నాడు మరియు అతను క్లుప్త సంభాషణ కోసం ఎడ్ యొక్క కార్యాలయాన్ని సందర్శించడానికై ఎంచుకున్నాడు. వైచిత్రంగా టేబుల్ పై అతను ఎడ్ యొక్క రిసీప్ట్ను కనుగొన్నాడు. ఇది ఎడ్ ఆల్ఫా ఎక్సోటిక్ అయినందున అతను ప్రైవేటుగా మారినట్లు సూచించాడు. అతను జోన్ రిసీప్ట్ను వేగంగా తొలగిస్తాడు. మునుపటి నుండి వాటిని పోల్చి ఇదే డౌన్ రెండవ ఇంప్లాంట్లు సంబంధితంగా ఉన్నాయి. జోన్ యొక్క పరాయీకరణ తండ్రి మరెవరో కాదు, ఎడ్ స్వయంగా. అతను వేగంగా తన సహచరుడు ఆల్ఫా ప్లస్ హెన్రీకై వెళ్ళి ఈ విషయాన్ని వెల్లడించాడు. కానీ తరువాత దానిని అంగీకరించదు మరియు బదులుగా బెర్నార్డ్ని డైరెక్టర్స్ ఆఫీస్లోకి స్నీకింగ్ చేసినందుకు విమర్శించాడు. మరొక చోట ఎడ్ జాన్ని సముద్రం దగ్గరకు నడిపించాడు. అక్కడ అతని ల్యాండ్కు రవాణా చేయడానికై రాకెట్ ఎదురు చూస్తోంది. జోన్ కొంత సందేహాస్పదంగా ఉంది, ఎందుకంటే కల్ట్ నాయకులు అతన్ని మళ్ళీ కనుగొంటే వారు అతనిని చంపేస్తారు. కానీ వ్యక్తులు నాగరికతలను నిర్మించుకున్న సావేజ్ ల్యాండ్ల మాదిరిగానే వేలాది ఇతర నగరాలు ఉన్నాయని ఎడ్ వెల్లడించాడు. అతను క్రూరమైన లాన్స్తో సహా అనేక మందిని వంచన చేశాడు. ఇదే వైన ఇది తన స్వంత తండ్రి అని జోన్ తెలుసుకుంటాడు. అతనికి గర్భం దాల్చిన తర్వాత తిరిగి వచ్చాడు. అతను సమాధానాలు కోరాడు, కానీ ఎడ్ పట్టించుకోనట్లు అనిపించింది. ఫలితంగా జోన్ ఆవేశానికి లోనయ్యాడు మరియు ఎడ్ ప్రమాదవశాత్తు ఫ్లైట్స్ నుండి పడైపోవడంతో ముగుస్తుంది. కానీ అతను తన కంటే చెప్పిన బయట చేపట్టాడు అతని కార్యాలయంలో. ఈ సంఘటనకు ఎవరూ సాక్ష్యం ఇవ్వలేదు. వెంటనే జాన్ నగరానికై తైరైదే వెళ్ళి వాట్సన్ యొక్క ఆనందకరమైన పార్టీలలో ఒకదానిపై తడబడతాడు. అతను వందలాది మంది వ్యక్తులు డ్యాన్స్ చేయడం గమనించాడు మరియు భయపడ్డాడు. కానీ అప్పుడే పార్టీకై వెళ్ళేవారు అతన్ని గుర్తించి వారు జోన్ను చుట్టుముట్టారు మరియు అతనితో కలిసి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. కానీ అదృష్టవశాత్తు బెర్నార్డ్ సమయానికై వచ్చి అతన్ని రక్షిస్తాడు. దైనైతో జోన్ చివరకు బెర్నార్డ్ను విశ్వసించడం ప్రారంభించాడు మరియు అతను అతనికి ఇచ్చిన సౌమ మాత్రను కూడా తీసుకుంటాడు. ఇంతలో ప్లానైనాలోని సావేజ్ ల్యాండ్స్లో జరిగిన సంఘటన తర్వాత వైచిత్రంగా నటించడం ప్రారంభించింది. ఆమె ఎప్పుడూ తన ఆలోచనలను కోల్పోతుంది. తన స్నేహితులతో చాలా అరుదుగా ప్రవర్తిస్తుంది. కొన్నిసార్లు అసభ్యంగా ప్రవర్తిస్తుంది మరియు ఆమెని ఉంచే ప్రయత్నాలు కూడా ఒక దృష్టాంతంలో సౌమ మాత్రలు తీసుకోవడం మానేసింది. ఆమె ఆల్ఫా ప్లస్ హెన్రీతో ఆనందిస్తుంది. అయినప్పటికీ ఆమె చెప్పింది ఆమె ఆల్ఫా అయినప్పటికీ నియంత్రించండి. అవతలి వైపుకు వెళుతూ ముస్తఫా మోంట్ బెర్నార్డ్కు తెలియజేశాడు. వారి డైరెక్టర్ ఎడ్ అనుకోకుండా అతని మరణానికి గురైంది. బెర్నార్డ్ దానిని స్పష్టంగా అంగీకరించడు మరియు బదులుగా అతను నిజానికి జాన్ తండ్రి అని వెల్లడించాడు. ఆశ్చర్యకరంగా మోంట్కి దీని గురించి ముందే తెలుసు. వారు జోన్ను వీలైనంత త్వరగా తమ సంఘంలో చేర్చుకోవడానికి ఇదే కారణమని ఆమె సూచించింది, ఎందుకంటే ఇది అతనికి చాలా తక్కువ అర్హత ఉంది. బెర్నార్డ్ ఒప్పుకున్నాడు మరియు బయలుదేరే ముందు అతను పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. మొదట్లో అతను జాన్ని పిల్లల విద్యా కేంద్రానికి తీసుకువెళతాడు. అక్కడ పిల్లల సమూహం ప్రస్తుతం ఆట ఎలా ఆడాలో నేర్చుకుంటున్నారు. అనుకున్నట్లుగా జోన్ ఆసక్తి చూపలేదు. అయినప్పటికీ పిల్లలు అతనిని గగ్గోలు పెట్టకుండా మరియు విమర్శించనందున అతను ఇంకా ఆలస్యము చేస్తాడు. దీనిని అనుసరించి బెర్నార్డ్ అతనిని ప్లెజర్ పార్టీకి తీసుకెళ్లాడు. డిజైనర్ వాట్సన్ యొక్క స్థానము అతను ఇద్దరిని పరిచయం చేస్తాడు. అయితే ఆశ్చర్యకరంగా వాట్సన్ సావేజ్ గురించి ముందే తెలుసు. నిజానికి అతను చాలా దృష్టిని ఆకర్షించిన మునుపటి రాత్రి ఎన్కౌంటర్ కారణంగా ఆమె అతని పట్ల బాగా ఆకర్షితురాలైంది. ఆమె సావేజ్తో ఆనందించాలని కోరుకుంటుంది.
కానీ బెర్నార్డ్ ఆమెకు జోన్ చాలా ఎమోషనల్ అని తెలియజేశాడు మరియు అందుకే ఇదే మంచి ఆలోచన కాదు. బదులుగా ఆ సాయంత్రం ప్లెజర్ పార్టీకి అతనిని తీసుకువస్తానని వాగ్దానం చేశాడు. ఇంతలో లానినా న్యూ లండన్లో తన సన్నిహిత స్నేహితురాలు ఫ్రాన్నీతో కలిసి టెన్నిస్ ఆడటానికి వెళుతుంది. ప్రజలు కేవలం ఎంజాయ్ కోసం మాత్రమే ఆడతారు తప్ప పోటీ లేదా రివార్డ్ల కోసం కాదు. అయినప్పటికీ తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకున్న లానినా ఆ స్థలం నుండి నిష్క్రమించే ముందు తన స్నేహితుడిని ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత ఆమె తన గదికి చేరుకొని తనను తాను శాంతపరచుకోవడానికి అనేక సోమా మాత్రలు తీసుకుంటుంది. రాత్రి సమయంలో ది ప్లెజర్ పార్టీ ప్రారంభమవుతుంది మరియు బెర్నార్డ్ జోన్ని అక్కడికి తీసుకువస్తాడు. అతను ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే మార్గాలను బోధించాలనుకుంటున్నాడు. కానీ అంతకుముందు ఒక డెస్పరేట్ వాట్సన్ వచ్చి ఆమె క్యాబిన్కి జాన్ని ఎస్కార్ట్ చేస్తుంది. ఏ సమయాన్ని వృధా చేయకుండా ఇద్దరూ తక్షణమే సరదాగా ఉంటారు. ఈ సమయంలో ఒంటరిగా ఉన్న బెర్నార్డ్ తన క్రూర స్నేహితుడి గురించి కొంతమంది బీటా నివాసులతో సంభాషించాడు. ప్రజలు ఆసక్తిగా మారడంతో బెర్నార్డ్ కూడా అతను క్రూరమైన దేశాల నుండి తప్పించుకున్న సమయం గురించి గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించాడు. అయితే అప్పుడే కొత్త దర్శకుడైగా మారైన అహంకారై హెన్రీ వచ్చే అందరై మందు అతనైన చేయనబచ్చాడు. పునరుజ్జీవింపబడిన జాన్ కూడా సన్నివేశానికి వస్తాడు మరియు ప్రతిదీ వింటాడు. అతని ఏకైక స్నేహితుడు బెదిరింపులకు గురి కావడాన్ని చూసి అతను కోపంగా ఉంటాడు మరియు బెర్నార్డ్ చర్య తీసుకోమని ఒప్పించాడు. అతను ఒకరిని ఎలా కొట్టాలో కూడా అతనికి సూచిస్తాడు. స్పష్టంగా న్యూ లండన్ ప్రజలకు పిడికిలి ఎలా విసరాలో కూడా తెలియదు. ఒక బిట్ ప్రాక్టీస్ తర్వాత ఇద్దరు క్లబ్కి తిరిగి వచ్చారు మరియు హెన్రీ లానినాతో డ్యాన్స్ చేయడం చూస్తారు. కోపంతో బెర్నార్డ్ తన చేతిని ఊపుతూ హెన్రీ ముఖంపై గట్టిగా కొట్టాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్సిలాన్ సిజాక్ 16 ఎవరు కూడా ఉన్నారు. ఈ గొడవకు సాక్ష్యమిచ్చి నవ్వుతుంది. ఫోర్ట్నైట్ లాబీలో నా రోజుల మాదిరిగానే అతను కూడా స్వేచ్ఛగా ఉండటానికి మరియు ప్రజలను పంచ్ చేయడానికి డాన్స్ చేయాలనుకుంటున్నట్లు అనయిపైస్తుంది. ఆఖరి సన్నివేశంలో బెర్నార్డ్ లానినాను ఒక ప్రైవేట్ గదిలో కలుస్తాడు మరియు ఇద్దరూ ఈ మధ్య కాలంలో ఎలా విభిన్నంగా ఉన్నారో పంచుకుంటారు. వారు దగ్గరగా ఉన్నప్పుడు మరియు చేతులు పట్టుకున్నప్పుడు క్రూరుడైన జాన్ తన జీవిత సమయాన్ని చాలా మంది వ్యక్తులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తున్నాడు. తర్వాత ఏమై జరుగుతుందో చూడటానికై సైరైస్లోని 2వ భాగాన్ని రీక్యాప్ చేయండి.